హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పొలంలో ఏం చేసామో తెలుసా? ముందుగా యూరియా, డిఏపి, పొటాష్ అండ్ జింక్ 3 మిక్స్ చేసాము. ఇది ఎప్పుడు చల్లాలంటే నార్మల్‌గా మనం నాటు వేసే ముందే చల్లుకోవాలి. సమ్ టైమ్స్ నాటయిన తర్వాత కూడా చల్లుతారు. మాది అలానే పరిస్థితి అయింది. కానీ కొన్ని దొయ్యలు మాత్రం నాటు వేసే ముందే చల్లాము. చూడండి. నేను చల్లడానికి ఇలా వెళ్తున్నాను. ఎలా చల్లుతున్నానో చూడండి. అక్కడ మా డాడీ చల్లుతున్నాడు ఆ దొయ్య. ఈ దొయ్యలో నేను చల్లుతున్నాను. మా బామ్మర్ది వీడియో తీశాడు. దొయ్యలో దిగి మందు చల్లడం చాలామంది అనుకుంటారు. మనతోటి ఎక్కడైతది, చాలా కష్టం అదని. అదేం లేదు. చాలా ఈజీ అండి. చాలా ఈజీ. ఒక 2 టైమ్స్ మనం అలా చల్లినామనుకో ఆటోమేటిక్‌గా అలవాటయిపోతుంది. అవును. మీరెప్పుడైనా చల్లారా? అసలు మీరు మీ పొలంలో ఎప్పుడైనా దిగారా మందు చల్లడానికి? ఇది ఎప్పుడు చల్లాము తెలుసా? మార్నింగ్ చల్లాము. అంటే కైకిలోళ్ళు వచ్చే సమయానికి పావుగంట ముందు చల్లాము. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి చల్లుంటే వాళ్ళు డైరెక్ట్ దొయ్యలో దిగి నాటేస్తారు. లేకపోతే నాటేసిన తర్వాత చల్లుకుంటాము. మందయిపోయింది గమాల్లోది. మళ్ళీ ఎత్తుకుంటున్నాను. అర్రే! గమాల్లో కొంచెం మందు ఎక్కువైన తర్వాత కొంత కింద పోసి మళ్ళీ వెళ్తున్నాను. ఇంతకుముందు ఆ దొయ్యలో ఆ గమాల మందు సగానికయింది. ఇంకా సగం ఉందండి. అందుకోసమే మళ్ళీ అదే దొయ్యలో దిగి ఆ సగాన్ని కూడా కంప్లీట్ చేద్దామని మళ్ళీ అదే దొయ్యలో మందేస్తున్నాను. యాక్చువల్లీ అయితే మనం నాటు వేసే ముందే చల్లుకోవాలి మందు. కానీ మనకు టైం లేక మేము నాటు వేసిన తర్వాత చల్లాము. ఇగో ఇప్పుడు చల్లే దొయ్యలు అదే. నేను నాటు వేసిన తర్వాత చల్లుతున్నాము. నేను ఒక దొయ్యల మందు చల్లుతున్నాను. మా డాడీ ఇంకో దొయ్యల మందు చల్లుతున్నాడు. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మనం ఎక్స్‌పీరియన్స్ కాదు గదా! మనం ఫ్రెషర్ ఆయే మందు జల్లుట్లో. అలా ఆ నాటు వేసిన బెడ్ మధ్యలోంచి వెళ్తుంటే మా డాడీ "అలా వెళ్ళకూడదు. అలా వెళ్తే మనం వేసిన నారు పైకి తేలుతది మళ్ళీ" అని చెప్పాడు. అలా అని నేను మళ్ళీ మనకు మొగ నారు వేసే గ్యాప్ ఉంది గదా! ఆ గ్యాప్‌లో వెళ్తూ మందు చల్లుతున్నాను. ఈ గ్యాప్‌లో కైకిలు వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు రావడంతోటే నారు పీకడం స్టార్ట్ చేశారు.
వీళ్ళు నారు పీకుతుంటే మా డ్యాడీ ఏ దొయ్యలో నాటు వేయాలో ఆ దొయ్య దగ్గరికి గమాలతోటి నారుని పట్టుకెళ్తున్నాడు. అలాగే మా డ్యాడీతో పాటు మేము ఒక వ్యక్తిని రమ్మన్నాము. ఆ వ్యక్తి కూడా ఆ దొయ్యలలో నారు పరుస్తున్నాడు. నాకు తెలుసు మీరనుకుంటారు, వీడు వీడియోలు తీసుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటారు గానీ, నేను కూడా కొంచెం వర్క్ చేస్తున్నానండి. ఇది నేనే. నారుని ఇలా దూరం దూరం పరవాలి. ఇవి మేము నిన్న వేసిన అంటే నారు వేసిన నాటు వేసిన దొయ్యలివి. ఇది నారు దొయ్యలు. అంటే మనకు మొత్తం దొయ్యలు కంప్లీట్ చేయడానికి నారును మొత్తాన్ని పీకుతున్నాము. ట్రాక్టర్ వచ్చి రెడీగా ఉన్నది. నారు మొత్తం పీకాలంటే మందవసరం. అందుకే అందరిని రమ్మని నారు పీకి ఆ నారును మనకు సరిపోయేంత నారును పీకి ఒడ్డుకు వేస్తున్నాము. మన పొలానికి సరిపోయేంత నారు పీకిన తర్వాత ట్రాక్టర్ వచ్చి నారు దొయ్యని రోటర్వేటర్ సాయంతో నారు దొయ్యని చదును చేస్తున్నాము. మొత్తానికైతే ట్రాక్టర్ వ్యక్తి వచ్చి నారు దొయ్యని చదును చేశాడు. ఇది మా పొలం, నారు వేసిన పొలం. ఈ మధ్య మధ్యలో గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో 9 రోజులు ఆర్ 10 డేస్ తర్వాత మొగనారు పెట్టాలి. అందుకోసమే ఆ గ్యాప్స్ వదిలాము. ఈ మొగనారు అనేది 3 రకాలు ఉంటుంది. తెల్లనారు, ఎర్రనారు, పచ్చనారు అని 3 రకాలు ఉంటుంది. మళ్ళీ దీనికి ఒక పెద్ద పనండి. అది పెట్టడం చాలా కష్టం. ఆడనారన్నా ఈజీగా పెడతాం కానీ మొగనారు పెట్టడం చాలా కష్టం. మళ్ళీ మొగనారు పెట్టేటప్పుడు అన్ని గుర్తులు సమానంగా పెట్టాలి. ఈ గ్యాప్ ఉంది కదండి, ఇక్కడ ఎందుకు ఎక్కువ గ్యాప్ ఇచ్చామంటే మా పొలం పక్క పొలం వాళ్ళు వేరే సీడ్, అంటే వాళ్ళు ధాన్య అనే కంపెనీ నుండి తీసుకున్న సీడ్ని, విత్తనాలని నాటు పొలం చేస్తున్నారు. మేమేమో పైనీర్ కంపెనీ ఇచ్చిన విత్తనాలని తీసుకున్నాము. సో ఐసోలేషన్ కింద ఈ గ్యాప్ని మేము ఉంచాము. దీనివల్ల ఆ పొలంలో ఉన్న దుమ్ము మా పొలంలో పడకుండా మొగనారని పెట్టడానికి ఇంత గ్యాప్ మేము ఇచ్చాము. దీనివల్ల విత్తనాలు అంటే వడ్లు అనేటివి కల్తీ కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.